వీరభద్రుడు అంటే ఎవరు? వీరభద్రుడి పేరుతో ఇతర వ్యాసాలు అయితే ఉన్నాయి. వాటన్నిటి గురించి ఈ వీడియోలో అయితే పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా చూడండి. లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీరభద్రుడు హిందూ దేవుడు, శివుని ప్రమద గణాలకు అధిపతి, శివుని ఉగ్రస్వరూపం. అతనిని వీరభద్ర, వీరభతిరన్ అని కూడా పిలుస్తారు. అతనిని శివుడి కోపంతో అయితే సృష్టించాడు. దక్షుడి కుమార్తె, శివుడు భార్య అయిన సతీదేవి తన తండ్రి యజ్ఞ మండపంలో అగ్నితో దేహత్యాగం చేసుకున్న తర్వాత దక్షుని యజ్ఞాన్ని అయితే వీరభద్రుడు నాశనం అయితే చేస్తాడు. శైవ మతంలో వీరభద్రుడి మూలాల గురించి అయితే చూద్దాం. సతీదేవి దక్షుని కుమార్తె. పెరుగుతున్నప్పుడు ఆమె శివుని హృదయపూర్వకంగా అయితే ఆరాధించింది. సతీ స్వయంవరం జరిగేటప్పుడు దక్షుడు శివుడిని తప్ప అందరి దేవతలను, రాజులను అయితే ఆహ్వానించడం అయితే జరిగింది. సతీదేవి తన దండను గాలిలోకి విసిరి దానిని స్వీకరించమని శివుణ్ణి అయితే ప్రార్థించింది. శివుడు మెడలో దండతో సభామండపంలో నిలబడ్డాడు. తన కుమార్తెకు శివుడినిచ్చి వివాహం చేయడం తప్ప దక్షునికి వేరే మార్గం లేకుండా పోయింది. శివుడికి సతీదేవికి వివాహం అయితే జరిగింది. మరి శివుణ్ణి తన అల్లునిగా చేసుకున్నప్పటికీ అతనిని ఎలాగైనా అవమానించాలనుకున్న సంకల్పంతో రగిలిపోయాడు దక్షుడు. అందుకోసం ఒక గొప్ప యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞానికి శివుడు మినహాయిస్తూ దేవతలందరినీ ఆహ్వానించాడు. తన తండ్రి చేసే యాగం కనుక వారిపై అభిమానం కారణంగా ఆ కార్యానికి హాజరు కావాల్సిందేనని సతీదేవి కోరిక. శివుడు ఎంతగా వారించినా వినకుండా ఆ యాగానికైతే చేరుకుంది. కానీ ఆమె తల్లిదండ్రుల పట్ల ఉన్న అభిమానం కారణంగా ఆహ్వానించబడిన వేడుకకు వెళ్ళేందుకు సామాజిక మర్యాదలను అధిగమించి యాగానికైతే వెళ్ళింది. దక్షుడు అతిథుల ముందు తన కుమార్తెను, శివుడిని అవమానిస్తాడు. ఆ అవమానం భారంతో ఆమె ఆ కోపంతో ఆ యాగంలో ఆమె దహనమైంది. ఆమె దేహత్యాగం చేసే చోటున ఆమె జ్వాలాముఖి దేవిగా అయితే గుర్తింపు అయితే పొందింది. ఏం జరిగిందో తెలుసుకున్న శివుడు తీవ్ర దుఃఖంతో, కోపంతో తన జుట్టును, కేశాన్ని పెరికి నేలకేసి అయితే కొట్టాడు. దాని నుండి వీరభద్రుడు, భద్రకాళులు అయితే జన్మించారు. వీరభద్రుడు అగ్నిని నాశనం అయితే చేస్తాడని నమ్ముతారు. ఆకాశం అంత ఎత్తున కారు మేఘపు ఛాయతో పదుల కొద్దీ ఆయుధాలను ధరించి చేతులతో ఆవిర్భవించాడు వీరభద్రుడు. ఆ వీరభద్రుడికి తోడుగా అవతరించిన శక్తి స్వరూపమే భద్రకాళి. దక్ష వాటికను ధ్వంసం చేయమంటూ వారిని ఆజ్ఞాపించడమే ఆలస్యం. ప్రమదగణాలతో కలిసి వారిద్దరూ విధ్వంసాన్ని సృష్టించారు. దక్షుని రాజ్యంలో వీరభద్రుడు తన సైన్యంతో వీరంగం సృష్టించాడు. అడ్డుపడిన వారిని ఎవ్వరైనా వదల్లేదు. చంద్రుడు, అగ్ని, పుషుడు ఎవరూ వీరభద్రుని ఆపలేకపోయారు. మెడలో కపాలాలతో వీరభద్రుడు నిప్పులతో చిమ్ముతూ భద్రకాళి ఆ రాజ్యం మొత్తాన్ని రణరంగం అయితే మార్చేశారు. చివరికి దక్షుని కాపాడేందుకు విష్ణుమూర్తి వచ్చినా అతన్ని నిలపలేకపోయారు. నారాయణుడు ఆఖరి అస్త్రంగా సుదర్శన చక్రాన్ని ప్రయోగిస్తే దానిని కూడా మింగివేశాడు. ధర్మగ్రహంలో ప్రళయకారునిలా విజృంభిస్తున్న వీరభద్రుని నిలువరించడం ఎవరి తరం కాదని తేలిపోవడంతో ముక్కోటి దేవతలు తప్పుకున్నారు. దక్షుని మీ వీరభద్రుని పగని తీర్చుకునేందుకు అవకాశాన్ని అయితే ఇచ్చారు. అంతటి వీరభద్రుడు కచితీరా దక్షుణ్ణి సంహరించి విజయగర్వంతో కైలాసానికైతే బయలుదేరాడు. శివుని ఉగ్రస్వరూపంగా ఈ వీరభద్రుని భక్తులైతే కొల్చుకుంటారు. దేశమంతా ఈ వీరభద్రుని ఆలయాలు ఉన్నప్పటికీ దక్షిణ భారతదేశంలో మాత్రం గ్రామాన ఈ స్వామి దర్శనం అయితే ఉంటుంది. భారతదేశంలో చాలా చోట్ల వీరభద్రుని ఆలయాలు అయితే కనిపిస్తాయి. ఏ గ్రామంలో చూసినా వీరభద్రుని పురాతన విగ్రహాలు అయితే దర్శనమిస్తాయి. దక్షుడిని సంహరించిన అనంతరం వీరభద్రుడు అనేక ప్రదేశాల్లో అయితే ఆవిర్భవించాడు. అలా ఆవిర్భవించిన ప్రాచీనమైన క్షేత్రాల్లో అయితే అల్లాడు పల్లెలో అయితే ఉంది.
భయంకరమైన రూపం, ఆకాశమంత ఎత్తు, నల్లని మేఘం వంటి రంగు, అనేక చేతులతో అనేక ఆయుధాలైతే ధరించి ఉంటాడు వీరభద్రుడు. తన ఆయుధాలు త్రిశూలం, గొడ్డలి, ఖడ్గం, విల్లు, బాణాలు, డాలు వంటివైతే ధరించడం అయితే జరుగుతుంది. మెడలో కపాలమాల ధరించి శివలింగ చిహ్నంతో కూడిన కిరీటం అయితే ధరించి ఉంటాడు వీరభద్రుడు. నంది, భృంగి వంటి వారితో పాటు విష్ణు ప్రమాద గణాలలో అయితే ఒకడు వీరభద్రుడు. శివుడు తీవ్ర కోపానికైతే లోనయ్యాడు. వీరభద్రుడిగా భయంకరమైన మరియు విధ్వంసక రూపంలో రూపాంతరత చెంది దక్షుని యజ్ఞంపై విధ్వంసకర దాడికి నాయకత్వం వహించాడు. ఈ విశ్వ విప్లవ సమయంలో భద్రకాళి దేవత శివుడికి మద్దతు ఇవ్వడానికి మరియు దక్షిణి దళాలతో నాశనం చేయడంలో సహాయం అయితే చేయడానికైతే ఉద్భవించింది. భైరవుడు, వీరభద్రుడు ఒకటేనా? శివుడు రెండు శక్తివంతమైన వ్యక్తీకరణలైన కాలభైరవ మరియు వీరభద్రుల మధ్య పురాణ ఘర్షణలు మనం అన్వేషిస్తున్నాయి. మరి వీరభద్రుడికి పూజ ఎలా చేయాలో చూద్దాం. ఆ రోజు మల్లె నూనె అంటే చమేలికా తేల్తో దీపం అయితే వెలిగించాలి. గూగుల్ ధూపం అయితే వేయాలి. ఎర్ర చందనం సమర్పించిన తర్వాత దానిని నుదుటిపై అయితే ధరించాలి. వీరభద్రుడికి ఎరుపు రంగు పువ్వులైతే సమర్పించాలి. నిమ్మకాయలు కూడా సమర్పించాలి. వీరభద్రుని తల్లి ఎవరు? సతీబాధ వీరభద్రుని మరియు భద్రకాళికి జన్మనివ్వడం అయితే జరిగింది. ఇది ప్రజాపతి దక్షుని మరణానికి కీలకమైన క్షణాన్ని అయితే సూచిస్తుంది. వీరభద్రుని బలం ఎంత? వీరభద్ర భగవానుని భయంకరమైన రూపంతో ఉగ్ర దేవతగా చిత్రీకరించబడ్డాడు. ఆయనను బహుళ చేతులు అయితే ఉంటాయి. కత్తి, త్రిశూలం మరియు గద వంటి ఆయుధాలు అయితే పట్టుకొని అయితే ఉంటాడు. ఆయన కళ్ళు కోపంతో అయితే మండుతుంటాయి. ఆయన జుట్టు జ్వాలాల వలె నీరుటుగా అయితే ఉంటుంది మరియు ఆయనకి ఉనికి అపారమైన శక్తి అయితే వెదజల్లుతుంది. వీరభద్రుడి విశ్వరూపం. శివుడి జటా నుంచి ఉద్భవించిన వీరభద్రస్వామి శ్రీశైలానికి క్షేత్రపాలకుడయ్యాడు. ఇక్కడ ఆయన అనేక రూపాల్లో అయితే దర్శనమిస్తూ ఉంటాడు. ఊరి బయట బయలు వీరభద్రస్వామిగా, ఆలయంలో జ్వాల వీరభద్రుడిగా, పుష్కరిణి దగ్గరలో అమరా వీరభద్రుడిగా, ఘంటామఠం వద్ద జటా వీరభద్రుడిగా అయితే కనిపిస్తాడు. ఈ స్వామి మల్లికార్జున స్వామివారి మండపంలో ఎడమవైపు విశ్వరూపంతో అయితే దర్శనమిస్తాడు. శివలింగ రూపంలో అయితే ఉన్నటువంటి కిరీటాన్ని అయితే తలపై ధరించి అయితే ఉంటాడు. కుడి చేతిలో త్రిశూలం, ఎడమ చేతిలో గుడ్డలి, అదేవిధంగా కుడివైపు 15 చేతులతో, ఎడమవైపు 15 చేతులతో అనేక ఆయుధాలైతే ధరించి స్వామి అయితే దర్శనమిస్తాడు. ఆయనకు కుడివైపు మేకతలతో దక్షుడు, ఎడమవైపు భద్రకాళి అయితే ఉంటారు. 32 చేతులు వీరభద్రుని మయా శిల్పలింగం అఘోర వీరభద్ర స్వామికి అయితే కీర్తించింది. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల సకల కష్టాలైతే తొలగిపోతాయని నమ్ముతారు. తనను సేవసించే వారిపై సంకల్పం ఇప్పటికే అయితే ఉంటుంది. సుఖాన్ని, భక్తికి ముక్తిని అయితే ఇస్తాడని ఇక్కడ వాళ్ళైతే నమ్ముతారు. చారిత్రాత్మక శ్రీ వీరభద్రస్వామి ఆలయం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రంలో మహబూబాబాద్ జిల్లాలో కురవి మండలంలో అయితే ఉంది. ఈ ఆలయం 3 కళ్ళు మరియు 10 చేతులతో భయంకరంగా కనిపించే వీరభద్ర స్వామికి అయితే అంకితం చేయబడింది. కురవి వీరభద్ర స్వామి ఆలయాన్ని క్రీశకం 900లో వెంగి చాళుక్య రాజవంశానికి చెందిన భీమరాజు నిర్మించినట్లు స్థానిక కథనం అయితే ఉంది. తర్వాత ఆలయం పునరుద్ధరణకు కాకతీయ పాలకుడు బేతరాజు అయితే చేపట్టాడు. ఈ ఆలయం యొక్క ప్రస్తావన ప్రఖ్యాతి యాత్రికుడు మార్కో పోలి కూడా వెంగి చాళుక్య రాజవంశం యొక్క రాజధానిగా అయితే ఉంది. కాకతీయ రాజులు శివుని అనుచరులు అని తెలియనందున వారు సామ్రాజ్యం అంతటా అనేక దేవాలయాలను అయితే నిర్మించారు మరియు అప్పటికే ఉన్న వాటికి మెరుగుపరిచారు. పెద్ద చెరువు 100 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న మరియు చారిత్రాత్మక లార్డ్ వీరభద్ర స్వామి ఆలయానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలో అయితే ఉంది. ఇది పర్యాటక ప్రదేశాన్ని అభివృద్ధి చేయడానికి అద్భుతమైన సామర్థ్యాన్ని అయితే కలిగి ఉంది. కురవి దాని సంస్కృతానికి ప్రత్యేకమైంది. వీరభద్రస్వామి భద్రకాళి ఆలయంలో
ప్రసిద్ధి అయితే చెందాయి. భగవంతుని ఆశీర్వాదం పొందడానికి చాలామంది గిరిజనులు మరియు గిరిజనేతరులు ఆలయానికి అయితే వస్తారు. కురవిలో మహాశివ రాత్రి పండుగ రోజు అతిపెద్ద కార్యక్రమం అయితే చేపడతారు. కురవిలో ప్రజలు జరుపుకునే ఇతర పండుగలు బతుకమ్మ బోనాలు మొదలవుతాయి. కురవి పరినిధిలో గ్రామాలు ప్రధానంగా పత్తి, మిరప వంటి పంటలనైతే పండిస్తుంటారు. ప్రతి సోమవారం గ్రామంలో ఒక పెద్ద పశువుల ఉత్సవం అయితే ఉంటుంది. అన్ని ప్రాంతాల నుండి రైతులు అక్కడికి వచ్చి పశువులను కొనడానికి అయితే రావడం అయితే జరుగుతుంది. వీరభద్ర స్వామి గురించి శివుని పెద్ద కుమారుడు శ్రీ 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 వీరభద్ర స్వామి, అతని సోదరు కాలభైరవన్, గణపతి, కార్తికేయన్ మరియు స్వామి అయ్యప్పన్ అహం యొక్క అంతిమ విద్వాంసం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.